నువ్వు వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకునే బిగినరా, ఎక్స్పెన్సివ్ కెమెరాస్ లేవు, అలాగే ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ లేదు, అసలు అలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదా? అయితే ఈ 10 టిప్స్ మీకోసమే. ఫస్ట్ టిప్ ఏంటంటే స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్. అంటే మీరు పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్ కోసం, పర్ఫెక్ట్ కెమెరా కోసం అసలు వెయిట్ చేయకండి. మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్తోనే ఫస్ట్ బ్లాగ్ అన్నది స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేస్తే ఎప్పటికీ స్టార్ట్ చేయలేదు. 2, ఫోకస్ ఆన్ స్టోరీ టెల్లింగ్. కొన్ని ర్యాండమ్ క్లిప్స్ని షూట్ చేసేసి ఎడిట్ చేసి పెట్టేయడం కాకుండా మీ వీడియోకి ఒక పర్ఫెక్ట్ బిగినింగ్, అలాగే ఎక్స్పీరియన్స్, ఎండింగ్ అనేది ఉండాలన్నమాట. వ్యూవర్స్కి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలన్నమాట. 3, టాక్ న్యాచురల్లీ. అంటే కెమెరా ముందు మీరు ఒక ప్రొఫెషనల్ యాంకర్లా మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. సో కెమెరాని మీ ఫ్రెండ్తో మీరు ఎలా మాట్లాడతారో, సో మీ కెమెరాని మీ ఫ్రెండ్ అనుకుని అలా మాట్లాడండి. న్యాచురల్గా ఉంటేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది బాగా. 4, షూట్ షార్ట్ క్లిప్స్. అంటే మీరు కంటిన్యూస్గా ఒక మూమెంట్ని కంటిన్యూస్గా షూట్ చేయాల్సిన అవసరం లేదని. అంటే ఒక 5 to 10 seconds యూజ్ఫుల్ క్లిప్స్ క్యాప్చర్ చేస్తే సరిపోద్ది అనమాట. వాటితో మనం నెక్స్ట్ మంచిగా వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. 5th, ఇది చెప్పే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. 5th వచ్చేసి ఏంటంటే ట్రై డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. నేను ఈ వీడియో చేస్తాను కదా, ఇది ఇలాగ ఒకే యాంగిల్ ఉన్నదనమాట, ఒకే ఫ్రేమ్లో. సో మీరు వ్లాగింగ్ అయితే ఫర్ సపోజ్ ఎలా అంటే మనం ఒక మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, విజువల్స్ అని ఒక వైడ్ యాంగిల్ ఉండాలి, అలాగే POV షాట్ ఉండాలి, అలాగే క్లోజ్అప్స్ ఉండాలి. అలా డిఫరెంట్ యాంగిల్స్లో మీరు అయితే క్లిప్స్ని అయితే షూట్ చేయండి. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ మీరు ట్రై చేయడం వల్ల మీ వీడియో బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 6, ఆడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కెమెరా క్వాలిటీ ఎలా ఉన్నా సరే ఆడియో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మీ వీడియో 4Kలో ఉన్నా కూడా మీ ఆడియో సరిగ్గా లేకపోతే ఆడియన్స్ మీ వీడియోని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. సో వీలయ్యేంత వరకు మీ ఆడియో క్లియర్గా ఉండేలా చూసుకోండి. 7, ఓవర్ ఎడిట్. సో బిగినర్స్ ఏం చేస్తారంటే ప్రతి వీడియోకి, ప్రతి క్లిప్కి కూడా ట్రాన్సిషన్స్ అలాగే ఎఫెక్ట్స్ కూడా పెట్టేస్తారనమాట. సో ప్రతి క్లిప్కి ఎఫెక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 8, మేక్ ఏ స్ట్రాంగ్ ఓపెనింగ్. వీడియో స్టార్టింగ్లో ఫ్యూ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఈ ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో లాస్ట్ వరకు చూడండి. ఇలా హుక్ని క్రియేట్ చేయండి. 9, డోంట్ కాపీ అదర్స్. అదర్ క్రియేటర్స్ నుంచి ఇన్స్పైర్ అవ్వండి, కానీ వాళ్ళని ఎగ్జాక్ట్లీ కాపీ చేయకండి. మీ ఓన్ పర్సనాలిటీని, మీ స్టైల్ని, మీ వే ఆఫ్ టాకింగ్ని డెవలప్ చేసుకోండి. 10, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్ఫెక్షన్. మీ ఫస్ట్ వీడియో మీకు పర్ఫెక్ట్గా ఉండదు, అండ్ మీ సెకండ్ వీడియో కూడా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఎవ్రీ వీడియో నుంచి మీరు కన్ఫామ్గా ఏదో ఒకటి న్యూ థింగ్ అయితే నేర్చుకుంటారు. అలా ఫ్యూ మంత్స్కి మీ కంటెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. పర్ఫెక్ట్ వీడియో కోసం చూస్తే మీరు ఎప్పటికీ మీ వీడియోని అప్లోడ్ చేయలేరు. సో మీరు కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే మీ ఫోన్ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.